దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. అందరూ కూడా దయచేసి కూర్చోండి. హల్లెలూయా. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి, వర్తమానంలో నుండి కొన్ని విషయాలు మనందరం కూడా ధ్యానిద్దాము. మనము 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము సమస్తము కూడా దేవుని యొక్క సృష్టి చిగురించుట, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక అనే కొన్ని అంశాల గురించి మనందరం కూడా చూసాము. ఈరోజు మనం ఆదికాండం 2వ అధ్యాయంలో కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని ఉన్నదంటే, ఆకాశమును, అందరికీ ఉన్నారా? ఆకాశమును పైనున్న ఆకాశమును, మనము నిలిచున్నటువంటి భూమియు వాటిలో ఉన్న సమస్తమును సమూహమును దేవుడు సంపూర్తి చేసెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా దేవుడు తన పని అంతా కూడా సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున దేవుడు విశ్రమించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు 7వ దినములోగా 6 దినములలో సమస్త పనిని కూడా దేవుడు చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను అని ఇక్కడ రాబడి ఉంది. మనకు వర్తమానం ఏంటంటే 7వ దినం విశ్రాంతి అనే అంశం మీద కొద్ది నిమిషములు మనం చూద్దాం. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకొకసారి కూడా మనం చూద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రస్తుతానికి చూద్దాం. హల్లెలూయా. మీరు చూడండి, 6 దినములు దేవుడు ఆకాశమును, భూమిని, సమస్తమును, సముద్రము, అందులో ఉన్న సమస్తమును దేవుడు చేసినాక 6 దినములలో ఆ పని, కష్టపడి చేసిన పని 6 దినములలో దేవుడు చేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని ఇక్కడ రాబడి ఉంది. హల్లెలూయా. ఎప్పుడు 7 అనబడేది ఒక పరిపూర్ణమైన సంఖ్య. ఏమండి? 7 అనబడేది ఒక పరిపూర్ణమైన సంఖ్య. పరిపూర్ణమైన సంఖ్య కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథములో అనేక చోట్ల రాయిస్తూ 7ను అనేక సందర్భాలలో ఆయన రాయిస్తాడు. మొదటగా ఆయన 7వ వాడైన హానోకు మరణము చూడకుండానట్లు ఆయన కొనిపోబడెను అని రాయించాడు. హల్లెలూయా. 7వ దినమును గురించి ఆయన మాట్లాడాడు.
అదేవిధంగా 7 సంఘకాలపు దూతల గురించి మాట్లాడాడు. దేవుని యొక్క 7 ఆత్మల గురించి ఆయన మాట్లాడాడు. 7 సంఘముల గురించి బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడాడు. 7 ముద్రల గురించి మాట్లాడాడు. 7 పాత్రల గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఇంకా 7 అనబడే వాటి గురించి దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథములో తన వర్తమానికుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ఆయన మాట్లాడాడు. ఆమేన్. ఎప్పుడైనా సరే ఒక ఆలోచన మనిషికి లేనట్లుగా ఎన్నడూ కూడా దేవుడు మాట్లాడు. దేవుడు ఏదైనా మాట్లాడాడంటే దాని వెనుకాల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. ఏ ప్రణాళిక, ఉద్దేశము లేకుండా దేవుడు ఎన్నడూ కూడా తన నోటి నుండి మాటను మాట్లాడాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, 7వ దినమున 6 దినములలో ఆయన తన పని అంతటిని కూడా ముగించి 7వ దినమున దేవుడు విశ్రమించను, అంటే విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ దినమును కూడా 6 దినములు ప్రతి ఒక్క మానవుడు తన పనులు అన్నీ కూడా చేసుకొని 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలని అనేక చట్టాలు ఉన్నాయి భూమి మీద. హల్లెలూయా. ఆ చట్టాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి వచ్చినవే, కానీ వాళ్ళకి తెలియకుండా ఎన్ని కూడా వాళ్ళు పాటిస్తున్నారు. హల్లెలూయా. అది ఎక్కడ రాయబడిందంటే మొదటగా దేవుడు ఆదికాండములో ఆయన మొదటగా దాన్ని రాసి చూపిస్తూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, ఆదికాండములో 7వ దినమును ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు? కష్టపడిన వాడికి విశ్రాంతి అవసరం. కష్టపడిన వాళ్ళకే విశ్రాంతి కావాలా? కష్టపడిన వాళ్ళకి విశ్రాంతి అవసరం లేదు. ఎవరు కష్టపడేది ఎవరంటే మనుషులందరూ మనం రక్త మాంసంలో శరీరంలో ఉన్నాం కాబట్టి, కష్టపడతాం కాబట్టి, అలిసిపోతాం కాబట్టి మనకి విశ్రాంతి కావాలా? ఎందుకంటే రక్త మాంసాల శరీరం కాబట్టి. హల్లెలూయా. కానీ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అంటాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆత్మ అయినప్పుడు దానికి శరీరం లేదు కదా, కానీ దేవుడు ఇక్కడ విశ్రాంతి తీసుకొనేను అని అంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే ఆయన జరగబోయే కొన్ని కార్యాలను గురించి ఒక విశ్రాంతిని దేవుడు తన హృదయములో, తన మనసులో దాని గురించి ఒక ఆలోచన, ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆ ప్రణాళికను తన యొక్క మనసులో ఉంచుకొని ముందుగా ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక విశ్రాంతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ విశ్రాంతి గురించి మాట్లాడితే ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఇప్పుడు విశ్రాంతి దేవుడు ఎక్కడ తీసుకున్నాడు? 6 దినాలు కష్టపడ్డాడు. ఆయన ఎట్ట కష్టపడి చేతులతో దేవుడు తన చేతుల చేత కష్టపడని బైబిల్ అంటుంది. ఇప్పుడు దేవుడు ఎలా కష్టపడ్డాడు అంటే వాక్యం అంటా ఉన్నది, దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన కష్టపడడమే ఆయన నోటి వాక్కు ద్వారా పలకడం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనుషులు అంటే చేతులు కాళ్ళు ఉంటాయి, కానీ దేవుడికి ఆత్మ కదా. అందుకు అర్థమవుతుందా? ఆత్మ కదా. ఇప్పుడు ఆయన ఎలా కష్టపడుతున్నాడా, ఎలా దేవుడు పని చేశాడు అంటే ఆత్మ పలుకుతూ ఉన్నప్పుడు ఆకాశము అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని, సమస్త సృష్టిలో ఉన్న దానిని అంతటిని కూడా తన పలుకబడిన మాట ద్వారా దేవుడు సృజించాడు. అదే ఆయన యొక్క పని అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పని అంతటిని కూడా 6 దినములలో దేవుడు పరిపూర్ణముగా, సంపూర్ణముగా ముగించి విశ్రాంతి తీసుకునేను. ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన? ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు? 7వ దినమందు విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. 6వ దినమున ఎవరిని తయారు చేశాడు ఆయన? 6వ దినమున దేవుడు మానవుని సృజించాడా, నిర్మించాడా? 6వ దినమున దేవుడు మానవుని సృజించాడు, నిర్మించాడు కూడా. ఆమేన్. సృజించాడు, పలుకబడిన మాట ద్వారా ఆదామును సృజించాడు. చేతి మట్టి ద్వారా, నేల మట్టి ద్వారా ఆయన మానవుని నిర్మించాడు.
ఆమేన్. ఇప్పుడు అలా తయారు చేయబడినటువంటి మానవుడి నీ చేసి 6వ దినమున సమస్త పనిని ముగించిన తరువాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడయ్యా విశ్రాంతి తీసుకున్నాడు అంటే ఆదాము యొక్క హృదయములో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మొదటి ఆదాముగా ఉన్న ఆయన యొక్క హృదయములో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన విశ్రాంతి తీసుకున్నాడో, శ్రీమతి ఆదాములో ఆయన విశ్రాంతి తీసుకున్నాడో, పాపము జరిగిన వెంటనే ఆ విశ్రాంతిని వాళ్ళు కోల్పోయారు. పాపం ఎప్పుడైతే మానవుల్లో ప్రవేశించిందో దేవుడు వారిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయాడు. పాపమున్న చోట దేవుడు ఉండడు. దేవుని వాక్యం ఉండదు, ఆత్మ ఉండదు. ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఏమండి, దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ విశ్రాంతి మానవుడిలో తీసుకున్న దేవుడు ఇప్పుడు మరలా అదే విశ్రాంతిని మానవునికి అనుగ్రహించడానికి ఏదోనులో నుండి ఈ కడపటి కాలం వరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు మన దగ్గరికి యేసుప్రభువు వారు? ఎందుకు వచ్చాడు చెప్పండి? ఏమండి, మనలోనికి ఆయన ఎందుకు వచ్చాడు? 2000 సంవత్సరాలకు ముందు ఎందుకు వచ్చాడు? హల్లెలూయా వింటున్నారా? ఆయన ఎందుకు వచ్చాడు? చాలామంది అబ్బా యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు స్వస్థతలు జరుగుతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు అద్భుతాలు జరుగుతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే దయ్యాలు పారిపోతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు ఇల్లులు వస్తాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే కార్లు వస్తాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే అన్నీ వస్తాయి అని యేసు ప్రభువు నమ్ముకుంటున్నారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఆయన తీసుకోవడానికి యేసు ప్రభు దగ్గర రావడం అవసరం లే. హిందూ సహోదరులు జరుగుతున్నది. ముస్లింలు నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్న విశ్వాసము కూడా అవన్నీ కూడా ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం పొందుకోవడానికి నమ్ముకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప నీకు విశ్రాంతి దొరకదన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును మనము ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవమును పొందుకొని మన ఆత్మలు విశ్రాంతి పొందుకోవడానికి మనం నమ్ముకోవాలి. అందుకే దేవుడు ఆ ఏదరుల విశ్రాంతిని ఆది మానవులు ఇద్దరు కూడా, శ్రీమతి ఆదాములు ఇద్దరు కూడా పోగొట్టుకున్నారు కనుక దానిని మానవునిలోనికి మరలా అనుగ్రహించడానికి ఆయన పై నుండి ఆయన 2000 సంవత్సరాలుగా మెట్లుగా కిందకి మానవుడి దగ్గరికి దిగి రావడాన్ని మీరు గమనించాలి. అవును కదా? ఎలా ఉంటున్నాడు? పాత నిబంధన కాలంలో 4000 సంవత్సరాలకు ముందు తండ్రిగా పైన ఉన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు మన పక్కన కుమారుడిగా ఉన్నాడు. మరలా ఈ కాలం యొక్క ముగింపులో మనలోనికి పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అంటే దేవుడు అసెండింగ్ దిగి వస్తున్న విధానమును మీరు గుర్తించాలా. ఏదోనులో పోగొట్టుకున్నటువంటి విశ్రాంతిని అనుగ్రహించడానికి దేవుడు మన యొద్దకు సమీపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ విశ్రాంతి 7వ దినమున విశ్రాంతి దేవుడు తీసుకొనును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను మీకు ఒకటి చూపించడానికి ప్రయత్నిస్తాను, గమనించండి. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 7 అనబడేది ఒక పరిపూర్ణమైన సంఖ్య. 7 అనబడేది ఒక దేవుని యొక్క సాదృశ్యాలలో పరిపూర్ణంగా నడిపిస్తున్నటువంటి సంఖ్య. ఇప్పుడు చూడండి, ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతూ నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో దేవుడు అంటున్నాడు. చదవండి, 61 పేజీ. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. చాలు బ్రదర్. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే సీనాయి పర్వతం మీద
ఆ యొక్క మోషేతోటి దేవుడు మాట్లాడినప్పుడు, మోషేకి దేవుడు ఆజ్ఞలు గల పలకలు ఇచ్చినప్పుడు, ఆ పలకల్లో ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంది అయ్యా అంటే, విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఏదోనులో దేవుడు తీసుకున్న విశ్రాంతిని నిర్గమాకాండములో ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకో అని తన ప్రజలైన ఇజ్రాయేలు ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? అక్కడ విశ్రాంతి ఇక భౌతిక సంబంధమైన ఒక దిన ఆచారముగా ఇక్కడ మారి ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలు గల చట్టముగా ఇక్కడ మారి ఉంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తా. దేవుడు ఎప్పుడు కూడా ఒక ఆజ్ఞనిచ్చి తర్వాత ఆయన దాన్ని కొట్టేయలేదు, తీసేయలేదు దాన్ని. ఉదాహరణకి 15వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, వ్యభిచరించరాదు, వ్యభిచరించువాడు రాళ్ల చేత కొట్టబడి మరణ శిక్ష పొందవలను అని రాయించాడు. ఆమేన్. హల్లెలూయా. అది చెప్పిన దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఈ యొక్క చట్టాన్ని ఇంకా కొంచెము హెచ్చింపు చేస్తున్నాడు. ఎప్పుడు అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ భౌతికంగా కలుసుకొని ఒక స్త్రీ ఒక పురుషుడు కలుసుకొని లైంగికంగా వ్యభిచారము చేసినప్పుడు అప్పుడు పట్టబడిన ఇద్దరు తీసుకొచ్చి మరణశిక్ష విధించాలని అక్కడ అన్నాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో దాన్ని కొట్టివేయలేదు. కానీ ఈసారి ఆ యొక్క కార్యాన్ని గురించి మాట్లాడుతూ ఈసారి కలుసుకుంటే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినవాడు అన్నాడు. అవునా కాదా? అంటే ఇక్కడ చట్టాన్ని కొంచెం హెచ్చిస్తా ఉన్నాడు, మార్చలేదు, ఇంకొంచెం హెచ్చిస్తా ఉన్నాడు. అక్కడ చేస్తే తప్పు, ఇక్కడ చూస్తేనే తప్పు. హల్లెలూయా. అట్లాగని ఇక్కడ కూడా నిర్గమాకాండములో దేవుడైన యెహోవా పెట్టిన విశ్రాంతి దినమును చేయడానికి జ్ఞాపకం ఉంచుకోను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇంకొక చోట ఏమంటున్నాడు చూడండి, ఎక్కడ అంటున్నాడంటే 31వ అధ్యాయము నిర్గమాకాండము 12వ వచనము నుండి 17 దాకా దయచేసి చదవండి. మరియు మోషేతో యెహోవా ఇట్లాగా అన్నాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలతో మీరు చూడండి, విశ్రాంతి ఏమైందంటే ఇక్కడ విశ్రాంతి దినముగా మారింది. అవే భౌతిక సంబంధమైన దానిగా మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినములను ఆచరింపవలెను. అంటే ఆ విశ్రాంతి దినములో ఏం చేస్తాడంట ఆయన? మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరాలకు జనరేషన్స్ టు జనరేషన్ తరతరాలకు ఇజ్రాయేల్ ప్రజలకు అదే. హల్లెలూయా. వింటున్నారా? అది మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. గమనించండి, అది ఒక ఆచారముగా ఇవ్వబడినది, ఆచరింపవలెను. అది మీకు పరిశుద్ధము. దానిని ఆ యొక్క దినమును అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి కొట్టివేయబడను. అక్కడ చూడండి, ఈ దినంలో జరిగిన దాని గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. 6 దినములు పని చేయవలెను, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడు తప్పక మరణ శిక్ష నొందును. 17 దాకా బ్రదర్.
ఆ విశ్రాంతి దినాచారమును గ్లోరే ఆ దినము ఆచరింపవలను. అది నిత్య నిబంధన ఇజ్రాయెల్ ప్రజలకి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? హల్లెలూయా. 6 దినములు యెహోవా ఆదికాండము 1వ అధ్యాయములో ఏం చేశాడు? భూమి ఆకాశము సమస్తమును సృజించి విశ్రమించెనని చెప్పుము. హల్లెలూయా. ఇది కూడా ఈ విశ్రాంతి దిన ఆచారం అనేది కూడా ఇజ్రాయేలులకు కమాండ్మెంట్, ఆజ్ఞ. హల్లెలూయా. నిత్య నిబంధన. కానీ ఇది కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన యొక్క మనస్సులో ఉంటుంది. భౌతిక సంబంధమైన ఆచారము ఆత్మ సంబంధమైన దానిని ఒకదాన్ని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీడలలో దాన్ని చూపిస్తున్నాడు ఆయన. నిజ స్వరూపం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన జీవితంలో జరిగినప్పుడు దాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు, మాటను ప్రవచించాడు. యెషయా ప్రవక్త చదవండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. ఏమంటున్నాడు అక్కడ? విశ్రాంతి గురించి మాట్లాడుతూ అంటున్నాడు. నేను నియమించిన విశ్రాంతి దినమును, చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చెయ్యకుండా తన చేతిని ఆ దినమున తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. విశ్రాంతి దినమును గైకొను నరుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అది ఖచ్చితమైన ఖండితమైన ఇజ్రాయేలులకు ఒక ఆజ్ఞ. భౌతిక సంబంధమైన శరీర సంబంధాలకు అది. హల్లెలూయా. ఆ విశ్రాంతి దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆచరించాల. అవునా? విశ్రాంతి దినమున వెళ్తున్నాడు, పక్షవాయువులు నిన్ను పైకి లేపుతున్నాడు. విశ్రాంతి దినమున వెళ్తున్నాడు, కుంటోళ్ళను బాగు చేస్తున్నాడు. విశ్రాంతి దినమున వెళ్తున్నాడు, రోగుల్ని బాగు చేసి స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇతడు నిజముగా దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడైతే విశ్రాంతి దినమును ఎందుకు ఆచరించడు? వాళ్ళు అనుకున్నారు భౌతిక సంబంధమైన విశ్రాంతి దినమును ప్రభువైన యేసుక్రీస్తు వారు పాటిస్తారని అనుకున్నారు. కానీ ఆయన చేస్తున్నాడు ఏదోనులో జరిగినటువంటి ఆ పాపానికి ప్రాయచిత్తం చేయడానికి, ఆ విశ్రాంతి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. అక్కడ ఆయన ఎలా విశ్రాంతి తీసుకున్నాడో ఇక్కడ కూడా ప్రజలకు అటువంటి విశ్రాంతిని ఇవ్వడానికి ఈయన ఇష్టపడతా ఉన్నాడు. వాళ్ళేమనుకున్న భౌతిక సంబంధాన్ని గురించి ఈయన పాటించడం లేదు కాబట్టి, ఈయన ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈయన దేవునికి సంబంధించినోడు కాదు, దేవుని ఎదురు నుండి వచ్చినోడు కాదు అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా, మీలో ఒక గాడిదైనను ఎద్దైనను విశ్రాంతి దినమున ఒక గుంటలో పడితే దాన్ని మీరు వెలుపలికి తీయరా? హల్లెలూయా. కానీ అబ్రహాము కుమారుడైన కుమార్తె అయిన ఆమె వాళ్ళని స్వస్థపరిచేందుకు నీకు మంటగా ఉందా అన్నాడు ఆయన. అందుకే విశ్రాంతి దినమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇదేనండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ విశ్రాంతి దినమును గురించి ధర్మశాస్త్రములో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, నిబంధన ప్రవక్తలు వాళ్ళందరూ రాసినటువంటి అన్నీ కూడా రాబోతున్న క్రీస్తును చూపిస్తూ ఒక ఛాయల్లో నీడలో అన్నీ కూడా రాశారు. ఆమేన్. వాళ్ళందరూ కూడా క్రీస్తు జీవితంలో మొత్తం
మొత్తం కూడా పరిపూర్ణము చేయడానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు వచ్చినప్పుడు ఆ వాక్యముల యొక్క సారాంశముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమాంసముల శరీరములో ఆ వాక్యము శరీరధార అయినప్పుడు వాటిని నెరవేర్పు చేస్తున్నప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు చూడలేని గుడ్డివారికి అయిపోయారు. ఆమేన్. ఆ విశ్రాంతిని తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొక చోట చూడండి, లేవీకాండములో అది ఆ దినమును ఏం చేయాలా, ఆ విశ్రాంతి దినమున ప్రజలు ఏం చేయాలి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ విశ్రాంతి దినమున అసలు వాళ్ళు ఏం చేయాలి, దేని కొరకు వాళ్ళు సమాజంగా కూడుకోవాలి అనే దాని గురించి మాట్లాడు. లేవీకాండం 16వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు చదవండి దయచేసి త్వరగా. 96వ పేజీ అండి. ఇది మీకు ఇజ్రాయేల్ ప్రజలకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ అంటే ఇజ్రాయేల్ ప్రజలు కానీ, మీ మధ్యలో సున్నతి పొందుకున్నటువంటి బయట దేశం నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేల్ యొక్క సున్నతి పొందుకొని వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి పరదేశులు కానీ, దేశంలో ఉంటున్న పరదేశులు కానీ వీరందరూ ఏ నెల, 7వ నెల 10వ తేదీ. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఏమంటున్నాడు ఆయన? 7వ నెల 10వ తేదీ. హల్లెలూయా. 7వ నెల 10వ తేదీ రోజు ఏం చేయాలంట? ఏ పని అయినను చెయ్యక. ఏం చేయాలి ఆ రోజు? మామూలుగా విశ్రాంతి దినం దుఃఖపడతారు, విశ్రాంతి దినమున దుఃఖపడతారు. హల్లెలూయా. కానీ ఇదేమైపోయిందంటే సంవత్సరమునకు ఒకసారి జరిగే ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పాస్ ఓవర్, పస్కా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమంటాడు? 7వ నెల 10వ తేదీ మీరందరూ కూడా సమాజముగా కూడుకోవాలి. చదవండి. ఏ పని అయినను చెయ్యక మిమ్మల్ని మీరు ఆ దినమున దుఃఖపరుచుకోవాలి, ఏడవాలి. ఎందుకంటే మీరు దేవుడి యొక్క సన్నిధిలో ఎందుకు గుడుకోవాలా? ఎందుకు గుడుకోవాలి చెప్పండి? హల్లెలూయా. ఎందుకు సమాజం గుడుకోవాలి? మన సమస్త పాపములు అంటే ఇజ్రాయేల్ యొక్క సమస్త పాపములు గ్లోరీ, మీ నిమిత్తము ప్రాయచిత్తము 7వ నెల 10వ దినమున చెయ్యబడెను. హల్లెలూయా. ఎందుకు సమాజం కూడినప్పుడు ఆ దినమున పాప ప్రాయచిత్తం గురించి మాట్లాడుతున్నాడు. పాప ప్రాయచిత్తం గురించి మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినమున పాప ప్రాయచిత్తం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ ఏదోనులో పాపము జరిగినప్పుడు, ఏమండి, ఏదోనులో పాపము జరిగినప్పుడు విశ్రాంతిని కోల్పోయారు. హల్లెలూయా. ఇప్పుడు మరలా విశ్రాంతి రావాలంటే పాప క్షమాపణ కలిగినప్పుడే విశ్రాంతి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు 7వ నెల 10వ దినమున మీ పాపముల నిమిత్తమై మీరు దుఃఖపడి ఏడ్చి ప్రలాపించి దేవుని సన్నిధిలో మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు, మీరు విశ్రాంతి దినమున అది చేసినప్పుడు మీకు పాపమును గురించిన క్షమాపణ కలుగుతుంది, మీకు పాపమునకు ప్రాయచిత్తం కలుగుతుంది. పాపమునకు ప్రాయచిత్తం ఎప్పుడు కలుగుతుంది అంటే సంవత్సరమునకు ఒకసారి తనది కాని రక్తమును తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రవేశించి ఆ ఎఫోదును, దేవుని యొక్క వస్త్రములు, అహరోను యాజకత్వం క్రింద వెళ్ళి, హల్లెలూయా, లోపలికి వెళ్ళి సమస్తం కూడా దేవునితో సన్నిధిలో మాట్లాడి ఆయనతో సమస్త విషయములు తీసుకొని వెలుపటికి సజీవంగా బ్రతికి వచ్చినప్పుడు
వెలుపట ఉన్న ప్రజలకి, లోపలికి వెళ్ళిన ప్రధాన యాజకుడికి ఇద్దరికి పాప క్షమాపణ కలుగుతా ఉంది. అంటే బయట ఉన్న ప్రజల నిమిత్తము లోపలికి వెళ్ళిన వాడు పాప క్షమాపణ కలిగించి ఆ రక్తమును ప్రజల పక్షముగా తీసుకుని వెళ్ళి వెలుపటికి వచ్చి దేవుడు ఏం చెప్పాడో తెలియజేస్తాడు. ఒకవేళ అతడు రాలేదంటే అర్థం ఏంటంటే దేవుడు అతన్ని అంగీకరించలేదు, అతను ఇచ్చిన రక్తాన్ని అంగీకరించలేదు, వెలుపటున్న ప్రజలకు కూడా పాప క్షమాపణ కలగలేదు అని అర్థం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అదే అహరోను యొక్క యాజకత్వం, క్షమించండి, అహరోను యొక్క లేవి యొక్క యాజకత్వం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆ విశ్రాంతి దినమును మీరు మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా దేవుడు చేస్తాడు. అక్కడ జరిగాయి అంటున్నాడు. ఇంకొక చూడు క్షమించండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14వ వచనం, 5:14. 7వ దినమున మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను దాసుడైనను అదే హల్లెలూయా నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకు? విశ్రమించవాలను. నీవు ఐగుప్తు దేశమందు నీవు దాసుడుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా బాహుబలము చేత హల్లెలూయా అక్కడి నుండి రప్పించినని గ్లోరీ హల్లెలూయా. అందుచేత మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. వింటున్నారా? అంటే ఇక్కడ మానవుడు పాపం చేసినాక పాపమునకు దాసుడైపోయాడు. మానవుడు పాపం చేసినాక పాపము చేయు ప్రతివాడు పాపమునికే దాసుడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఒకప్పుడు ఈజిప్ట్ దేశంలో మీరందరూ ఫరో కింద ఉన్నప్పుడు ఆ దాసుల గృహములో మీరు విశ్రాంతి లేని వారుగా ఉన్నారు. నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించడానికి నా యొక్క ప్రవక్తగా ఉన్న మోషేను మీ వద్దకు పంపించి దాసత్వ గృహంలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీకు విశ్రాంతి అనుగ్రహిస్తానని చెప్పిన కానాను దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాను. హల్లెలూయా. ఆ దేశంలో మీకు విశ్రాంతి దొరికింది కాబట్టి దానికి సాదృశ్యంగా ముందుగా ముంగుర్తులలో మీరేం చేయాలట? ఆ దిన ఆచారమును విశ్రాంతిని మీరు ముందుగా ఆచరించాలి. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అందుకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి అదేమైందంటే మొదట దేవుడు హృదయంలో తీసుకున్న విశ్రాంతి చిన్నగా ఒక దినాచారంగా మారింది. దినాచారం అది సంవత్సరమునకు ఒకసారి వచ్చే పస్కాగా మారింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అది క్రమేణంగా ముందుకు పోతా ఉంది. యేసుక్రీస్తు కావచ్చు వరకు అది ఖచ్చితంగా చెయ్యాలి, ఇజ్రాయేల్ ప్రజలు చెయ్యాలి అనేది ఖండితమైన ఆజ్ఞ. ఎందుకు? వాళ్ళకి ఇస్తున్నట్టు భౌతిక సంబంధమైన వాళ్ళు కాబట్టి. హల్లెలూయా. కానీ మనకు విశ్రాంతి ఇప్పుడు ఎలా ఉన్నదంటే పరిశుద్ధాత్మయే మనకు విశ్రాంతి. పరిశుద్ధాత్మ బాప్తిసమే మనకు దేవుడు ఇచ్చే విశ్రాంతి. ఆమేన్. హల్లెలూయా. ఏదోనులో ఏదైతే పోగొట్టుకున్నామో దానిని మరలా మనము మన హృదయములోనికి అంగీకరించడమే పరిపూర్ణమైన శాశ్వతమైన విశ్రాంతి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఇంకొకసారి చూద్దాం, విషయాన్ని కూడా చెప్తాను. కాబట్టి ఇంకొక మాట చదవండి. లేవీకాండం అక్కడ చివరికి అంటున్నాడు చూడండి. లేవీకాండము 23వ అధ్యాయము 101వ పేజీ 23 వచ్చి నుండి 32 దాకా చదవండి అయ్యా. లేవీకాండము 23వ అధ్యాయము 23 నుంచి చదవండి దయచేసి. దేవుడైన యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇజ్రాయేల్ ప్రజలతో ఇట్లాగ చెప్పు, 7వ నెలలో మొదటి దినము విశ్రాంతి దినము. గమనించండి, జ్ఞాపకార్థగా శృంగధ్వని మీరు విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు ఏ పని, మీ యొక్క శరీర సంబంధమైన వాటి ఏ పని కూడా మీరు ఆ దినాల్లో చేయకూడదు.
ఉమ్. ఏమి చేయాలా? యెహోవాకు హోమము చేయాలా. హల్లెలూయా. ఉమ్. ఉమ్. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. 7వ నెల మరల 10వ దినము. ముందు చదివాము, మనం ఎక్కడ చదివాము? 16వ అధ్యాయం చదివాము. 7వ నెల 10వ దినము పాప ప్రాయశ్చిత్త దినముగా మనం అక్కడ చూస్తాం. మళ్ళీ దాని గురించే మళ్ళీ లేవీకాండం 23వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. మరలా అదే 7వ నెల 10వ తేదీ ఏం చేయాలంట? మరలా ఇక్కడ కూడా దానే చెప్తున్నాడు ఆయన. మరలా మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మీరు మరలా ఇక్కడ ఏడవాలి, దుఃఖపరుచుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? మీకు ప్రాయచిత్తము కలగాలంటే ఆ దినమున ఖచ్చితంగా మిమ్మల్ని మేము దుఃఖపరుచుకొని ఏడవాల. పాపక్షమాపణ కలగాలంటే పాత నిబంధన పరిశుద్ధులు ఏడ్చారు. అవునా? పాత నిబంధన పరిశుద్ధులు దుఃఖపడి ఏడ్చి మా పాపములకు ప్రాయచిత్తం కలిగించు ప్రభువా అని ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా ఆ విశ్రాంతి దినమున ఏడ్చింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనకి పాప క్షమాపణ, విమోచన, ప్రాయచిత్తము కలగాలంటే, దేవుని యొక్క విశ్రాంతి అయిన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే మనము ఖచ్చితంగా ఏడ్చి ప్రార్థన చేయాల్సిన వరమైన. నువ్వు ఏడ్చి ప్రార్థన చేయకుండా ఆయన ఎన్నడూ కూడా రాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏడుపు ఎప్పుడు వస్తుందండి? ఏడుపు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? తనలో ఒక బాధ, ఒక ఆవేదన, నేను దాన్ని పొందుకోవాలనే ఒక కోరిక, ఒక డిజైర్ హృదయంలో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు ద్వారా మనం ఏం పొందుకుంటామంటే, ఒక చిన్న పిల్లవాడు ఏదైనా పొందుకునే వరకు ఎలా ఏడ్చి ఒక తల్లి దగ్గర ఏడ్చి ఏడ్చి దాన్ని పొందుకుంటాడో, అలాగే మనము కూడా మన తండ్రి దగ్గర ఒక పరిశుద్ధాత్మను పొందుకునేంతవరకు ఏడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేవుడిని ఒక పరిపూర్ణ మానవుడిగా చేసి, సంపూర్ణ పురుషుడిగా చేసి నిన్ను ఆయన ముద్రిస్తాడు. ఆమేన్. అందుకే అంటున్నాడు, చదవండి బ్రదర్ ఇప్పుడు అక్కడ 27వ వచనం నుండి. ఆ విశ్రాంతి దినములో మీరు ఏ పని చెయ్యకూడదు. అవును, ప్రాయచిత్తార్థ దినమదే. ఈ దినము ప్రాయచిత్తార్థ దినము. వింటున్నారా? మనమున్న ఈ దినాలు ఏంటి? ఈ దినములు ఏమిటివి? మనం ఉన్నది ప్రాయచిత్తార్థ దినాలు ఇయే. హల్లెలూయా. మన పాపమునకు ప్రాయచిత్తము కలిగించే దినాలు, మన దుఃఖమును మాన్పే దినాలు, మన వేదనను తీసివేసే దినాలు, పరిశుద్ధాత్మను అనుగ్రహించే దినాలు, మన విశ్రాంతి పొందుకునే దినాలే. హల్లెలూయా. నువ్వు ఎన్నడూ కూడా దుఃఖపడకుండా, వేదన పడకుండా, ఏడవకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా ఎన్నడూ కూడా నువ్వు విశ్రాంతి పొందలేవు. నువ్వు విశ్రాంతి పొందాలంటే ఖచ్చితముగా దేవుని సన్నిధిలో ఆ దినమును నువ్వు ఏడవాల్సిందే. అంటే ఈ దినముల్లో మనము ఖచ్చితంగా ఏడవాల. వాళ్ళు ఒక దినం సపరేట్గా ఏర్పరచుకుంటారు, కానీ ఈరోజు ఒక దినము కాదు, ఎత్తబాటు వరకు నువ్వు బాప్తిజం పొందుకున్న దినము నుండి ఎత్తబాటు దినం వరకు, హల్లెలూయా, నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏడుస్తూనే ఉండాలి. ఏడ్చాడు. అవిసినార బట్ట కట్టుకొని, లేక్కుని సిరాబుడ్డి కలిగి ఉండి, హల్లెలూయా, చేతిలో ఒక బుడ్డి కలిగి ఉండి, నడుమునకు ఒక దట్టి కట్టుకొని యెరూషలేము వీధులలో నడిచి వస్తూ, ఎవరైతే ఆ దేవుడి యొక్క గుర్తు కలిగిన ప్రజలను విడిచిపెట్టి మిగతా 6 మంది హతము చేయవారు ఇజ్రాయెల్ ప్రజలు, చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కనికరమే లేకుండా దేవుడు హతం చేయించాడు. ఒకప్పుడు యెరూషలేములో. ఈరోజు ఆత్మీయంగా జరుగుతున్న కార్యాలయాన్ని, ఎవరికైతే పరిశుద్ధాత్మ ముద్ర గుర్తు లేదో, దేవుని యొక్క సంహారపు దూత వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా వధించేవాడై ఉన్నాడు. ఆ ఈజిప్ట్ దేశంలో ఏ విధంగా ఆ రోజు నాశనం చేశాడు, ఆ విధంగా శ్రమల కాలంలో అందరిని కూడా దేవుడు నాశనం చేయబడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరు ఇక్కడ ఏమంటున్నాడు? 28వ వచనంలో నువ్వు ఖచ్చితంగా ఆ దినమున ఏం చేయాలి? ఏడవాలి, దుఃఖపడాలి. ఇంకా చదవండి బ్రదర్.
చూడండి, ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు. అయ్యో, దుఃఖపరచుకోకపోతే ఏమవుతుందట? భౌతిక సంబంధమైన ఇజ్రాయిడే కొట్టివేయబడితే ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్ యొక్క పరిస్థితి ఏమిటి? నీతివంతుడే రక్షించబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అన్నాడా లేదా పేతురు గారు? దేవుని ఆత్మచేత. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు మనం నిలబడాలంటే ఖచ్చితంగా ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలా. హల్లెలూయా. దానికోసం ఏడవాలన్నా మధ్యరాత్రులు వేసి ఏడ్చి ప్రార్థన చేయి, ఏడ్చి ప్రార్థన చేయి, ఏడ్చి ప్రార్థన చేయి. అదెంతసేపు చేస్తావో అది అవసరంలే. ఊరికి లేచి ప్రార్థన చేయి, విసుక ప్రార్థన చేయి, నిత్యము ప్రార్థన చేయి. అందుకే అనేక ఉపమానాల దేవుడి వాక్యంలో మనకు రాయించి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దినములలో ఎవడైతే ఏడవడో వాడు తన ప్రజల్లోని దుఃఖపడని వాడు కొట్టివేయబడతాడు. అర్థమవుతుందా? ఎంతమంది కొట్టివేడుతున్న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకు అర్థమవుతూ ఉంటుంది. చదవండి బ్రదర్, చదవండి. ముగిస్తాను నేను. 32 వచ్చిన వరకు చదవండి. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వానిని ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. అందులో ఆ దినములో మీరు ఏ పని చేయకూడదు. మీ జనరేషన్స్ టు జనరేషన్, తరతరములకు ఇజ్రాయేల్ ప్రజలకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతయో. హల్లెలూయా. ఈరోజు మనకు జరిగేది కూడా మహావిశ్రాంతి దినం. మనం అందుకుంటుంది మహావిశ్రాంతి. అనేక మంది సంఘ సంస్కర్తలు వచ్చారు, విశ్రాంతిలే. మార్టిన్ లూథర్ గారు వచ్చారు, మారు మనసు వర్తమానం తెచ్చాడు. జాన్ వెస్లీ వచ్చాడు, శుద్ధీకరణ వర్తమానం తెచ్చాడు. పెంతెకోస్తులు వచ్చారు, వరముల పునరుద్ధరణ తెచ్చాడు. హల్లెలూయా. కానీ దేవుడు తన యొక్క 7వ దూతను పంపాడు. ఆమె 4 పురుగులు తినివేసిన ఆ మోడిబారిన చెట్టుని ఈరోజు ఆయన పునరుద్ధరిస్తాడు. రోమీలు తినేశారు, లూథరన్లు తినేశారు, వెస్లీలు తినేశారు, పెంతెకోస్తులు తినేశారు. వాక్యాన్ని సంఘాలని సంస్థలుగా మార్చేశారు. హల్లెలూయా. ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ మరణం ఉంటుంది, అక్కడ దేవుడు ఉండడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మహావిశ్రాంతి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ విశ్రాంతి దినములోనే మనము దాన్ని పొందుకోవాలా. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను ఇంకా మెసేజ్ ఉంది, ప్రభు చిత్తమైతే ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. విశ్రాంతి, ఆదాము పోగొట్టుకున్న విశ్రాంతి, పాపము జరిగినప్పుడు పోగొట్టుకున్న విశ్రాంతి, ఆదాములో దేవుడు తీసుకున్న విశ్రాంతి ఈరోజు కడపటి ఆదాముగా వచ్చి దాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆమె ఇప్పుడు అదే మనకు అనుగ్రహించబడాలా. మన జీవితాల్లోకి అది ఆపాదించబడాలా. మన హృదయాల్లోకి ఆ విశ్రాంతి రావాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారమైనదని మనం చేయాలి. ఆమె కాబట్టి చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రభు మనందరూ ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే గాడ్ బ్లెస్ యు. షాలోమ్.